ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. పుస్తలమైనా సరే పులస తినాలి అనే నానుడి అందరికీ తెలుసు. అయితే ఇక నుంచి పులసల కోసం పుస్తలు అమ్ముకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎంతో ఆతృతగా ఎదురు చూసే మాంస ప్రియులకు పులస పెద్ద షాక్ ఇచ్చింది. బహుశా గోదావరి నదిలో ఇక నుంచి పులసలు దొరక్కపోవచ్చు. పులస చేపలను తినటాన్ని మాంస ప్రియులు ఎంతో అదృష్టంగానే కాకుండా ప్రెస్టేజ్ గా కూడా భావిస్తారు. అందుకనే పులసల కోసం పుస్తలు అమ్మాలి అన్న నానుడి మొదలైంది. ఈ నానుడితోనే పులసకున్న డిమాండ్ తెలిసిపోతుంది. పులస చేప వలలో పడింది అంటే మత్స్యకారుల పంట పండినట్లుగానే భావిస్తూ ఉంటారు. ఎలాగంటే పులస వలలో పడితే వెంటనే వేలం పాటను నిర్వహిస్తారు. ఆ వేలంలో పులస సైజును బట్టి తక్కువలో తక్కువ 3 నుంచి 4 లక్షల రూపాయల ధర పలికిన రోజులు కూడా ఉన్నాయి. పులస వేలం పాట జరుగుతోంది అంటే చాలు, కొనేంత శక్తి లేకపోయినా కనీసం పులస చేపను చూడడానికే జనాలు పెద్ద ఎత్తున ఎగబడతారు. ఇంతటి డిమాండ్ ఉన్న పులస చేపలు మాంస ప్రియులకు పెద్ద షాకే ఇచ్చాయి. ఎలాగంటే ఈ సీజన్లో ఇప్పటికే కేవలం ఒక్క పులస మాత్రమే మత్స్యకారులకు దొరికింది. సీజన్లో ఇప్పటి వరకు ఒకే చేప దొరికింది అంటే మత్స్యకారులతో పాటు మాంసప్రియులు కూడా ఆశ్చర్యపోతున్నారు. పులసల సీజన్ అంటే జూలై నుంచి ఆగస్టు నెలలు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మత్స్యకారులకు మిగిలిన చేపల్లాగా పెద్ద సంఖ్యలో దొరకకపోయినా రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటాయి. అయితే ఈ సీజన్లో మాత్రం ఇప్పటికీ ఒక్క పులస దొరికింది. మరో 15 రోజుల్లో ముగియబోయే సీజన్లో మరొక దొరుకుతాయా అన్న ఆశను మత్స్యకారులు వదిలేసుకుంటున్నారు. ప్రతి ఏడాది జూలై ఆగస్టు నెలల్లో గోదావరి ప్రాంతంలో దొరికే పులసకు ఇప్పుడు ఏమైంది అంటే కాలుష్యం కారణంగా పులసలు ఇటు రావడం మానేశాయంట. పులసలు రూటు మార్చి గోదావరి తీరం కాకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు వెళ్తున్నట్లు సెంట్రల్ ఇన్లాండ్ ఫిషనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గమనించింది. గోదావరి నదిలో దొరికే పులసలను సముద్రాల్లో ఉన్నప్పుడు ఇలస అంటారు. ఇలసల్లో కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా కొవ్వు పట్టిన ఇలసలు చాలా లావుగా ఉంటాయి. సంతానోత్పత్తి కోసం హిందూ మహాసముద్రం ప్రాంతంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా దేశాల నుంచి సుమారు 11,000 నాటికల్ మైళ్ళు ఈదుకుంటూ పునరుత్పత్తి కోసం గోదావరి నదిలోకి చేరుకుంటాయి. అన్ని వేల నాటికల్ మైళ్ళు ఈదుకొని గోదావరిలోకి ప్రవేశించే ఇలసలు కొవ్వును కరిగించుకొని బాగా స్మార్ట్గా తయారై పులసలుగా రూపాంతరం చెందుతాయి. ఎప్పుడైతే ఇలస పులసగా మారుతుందో అప్పుడే ఎరుపు, గోధుమ రంగుతో మెరిసిపోతూ మాంస ప్రియులను బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. పైగా కొవ్వు కరిగిపోవడంతో పులసలో మంచి పోషక విలువలు పెరిగిపోతాయి. అందుకనే పులస వంటకం అంత రుచికరంగా తయారవుతుంది. బాగా చేతిరిగిన వంట వాళ్ళు వండితే పులస రుచే వేరని లొట్టలేసుకుంటూ వాయిలకు వాయిలు మింగేస్తూ ఉంటారనడంలో సందేహం లేదు. ఇలాంటి పులస సడన్గా గోదావరి తీరాన్ని కాకుండా తన అడ్రస్ ఎందుకు మార్చుకున్నట్లు? ఎందుకంటే గోదావరి తీరంలోని చాలా ప్రాంతాల్లో శబ్ద, వాయు కాలుష్యం పెరిగిపోతూ ఉండడమే ప్రధాన కారణం. గోదావరి తీరంలో చాలా ప్రాంతాల్లో ప్రధానంగా రాజమండ్రి, కాకినాడ, అంతర్వేది, కరవాక, యానం, గాడిమెగ, ఎదుర్లంక ప్రాంతాల్లో ఆయిల్ కోసం సముద్రంలో డ్రిజ్జింగ్ జరుగుతోంది. దాంతో విపరీతమైన శబ్దాలతో పాటు బయటకు వచ్చే ఆయిల్ గోదావరి నదిలో కలిసిపోతుంది. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లోని అనేక వ్యర్థాలు కూడా నదిలో కలుస్తున్నాయి. దాంతో అమోనియా, సల్ఫర్, లెడ్ లాంటి రసాయనాలు కూడా నదిలో కలిసిపోతున్నాయి. దాంతో రకరకాల కాలుష్యాలు పెరిగిపోతున్నాయి. చివరగా రొయ్యల సాగు వ్యర్థాలను రైతులు, కంపెనీలు సముద్రం, గోదావరి నదిలోనే వదిలేస్తున్నారు. ఇలాంటి అనేక కాలుష్యాల వల్ల పులసలు చాలా ఇబ్బంది పడుతున్నాయి అని సిఫ్రీ నిపుణులు అభిప్రాయపడ్డారు. గోదావరి తీరం కాలుష్యంతో నిండిపోతూ సంతానోత్పత్తికి అడ్డంకిగా తయారైంది. అందుకనే పులసలు గోదావరి తీరాన్ని కాకుండా కొత్తగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపుకు వెళ్ళిపోతున్నాయంట. సంతానోత్పత్తికి గోదావరి సముద్ర నదుల కన్నా ఒడిశా, బెంగాల్ జలాలు అనుకూలంగా ఉన్నట్లు సిఫ్రీ నిపుణులు అధ్యయనంలో తేల్చారు. బెంగాల్లోని హుగ్లీ నది ప్రాంతంలో పులసలు ఎక్కువగా ఉన్నట్లు సిఫ్రీ నిపుణుల అధ్యయనంలో బయటపడింది. ఈ కారణాలతోనే పులసలు గోదావరిలో కనిపించడం లేదు. ఈ సీజన్లో రాజోలు దీవిలోని మత్స్యకారులకు ఒక్కసారి మాత్రమే పులస చేప దొరికింది. దాని వేలం వేస్తే 24,000 రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క పులసను కూడా మత్స్యకారులు చూడలేదు. దాంతోనే అర్థమైపోతుంది పులసలు తమ అడ్రస్ మార్చుకున్నాయని.